వెల్కమ్ టు ద హెయిర్ ఫాల్ సిరీస్ 2. ఒక 19 ఇయర్స్ అమ్మాయి సివియర్ హెయిర్ ఫాల్తో వచ్చింది. తన స్కాల్ప్ మీద క్రౌన్ ఏరియా అండ్ సైడ్స్ మొత్తం హెయిర్ థిన్నింగ్ అయిపోయింది. ఆల్రెడీ అన్ని కైండ్స్ ఆఫ్ లోషన్స్, ఆయిల్స్ అండ్ మినాక్సిల్ కూడా యూజ్ చేసేసింది. బట్ బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే హిమోగ్లోబిన్ అండ్ సీరం ఫెరిటిన్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ లో. సో ఎస్పెషలీ విమెన్ హిమోగ్లోబిన్ అండ్ సీరం ఫెరిటిన్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి. అవి కనుక బాగా తక్కువగా ఉంటే ఐరన్ టాబ్లెట్స్ ఆర్ ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. బెస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ రీల్ని సేవ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసేయండి. ఆకుకూరల్లో ఐరన్ ఉంటుందని మనందరికీ తెలుసు, ఎస్పెషలీ పాలకూర అండ్ తోటకూరలో. కానీ మునగాకులో అయితే వీటికంటే 10 times ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో డైలీ ఏదో ఒక ఆకుకూర కాస్ట్ ఐరన్ ప్యాన్స్లో కుక్ చేసుకొని తింటే ఐరన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. నువ్వులు, ఎస్పెషలీ నల్ల నువ్వులు అండ్ బెల్లంతో లడ్డు చేసుకుంటే న్యూట్రిషనల్ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డైలీ పంకిన్ సీడ్స్ రోస్ట్ చేసుకొని తినండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అయితే లివర్, మటన్, ట్యూనా ఫిష్ అండ్ ఆయిస్టర్స్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా విటమిన్ సి ఫుడ్స్ లైక్ ఆమ్లా అండ్ లెమన్తో కంబైన్ చేస్తే ఐరన్ అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా టీ ఆర్ కాఫీతో మాత్రం తీసుకోవద్దు, అబ్సార్ప్షన్ని తగ్గించేస్తుంది.